సెంట్రిపిటల్ యాక్సిలరేషన్, సెంట్రిపిటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, గ్రావిటీ ఇవన్నీ చెప్పడం చాలా కష్టం. ట్యాంజెంట్స్ ఎట్లా డ్రా చేస్తారు చెప్పడం కష్టం, కానీ ఇది ఈజీ. ఏమి ఈ మార్బల్ ఈజ్ మూవింగ్ ఇన్ సర్క్యులర్ పాత్ బికాస్ ఇట్ ఈజ్, ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా, ఇట్లా పోతే ట్రాన్స్లేటరీ మోషన్, అలా కాకుండా నేను డైరెక్షన్ మార్చుకుంటాను. ఇలా పోతే ట్రాన్స్లేటరీ మళ్ళీ కంటిన్యూస్గా ఇది డైరెక్షన్ మారుతుంది. అంటే ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ వెలాసిటీ, ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ స్పీడ్. ఆ స్పీడ్ ఉంది, మరి స్పీడ్ ఉంది తిరుగుతోంది సర్క్యులర్ పాత్ లో. అంటే మళ్ళీ ఎలా తిరుగుతోంది అంటే దేర్ ఈస్ సమ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ టు మూవ్ ఇన్ ద సర్క్యులర్ పాత్, దట్ ఈస్ కాల్డ్ సెంట్రిపిటల్ ఫోర్స్. సెంట్రిపిటల్ ఫోర్స్ అయితే లోపలికి రావాలా, మళ్ళీ బయటికి పోవాలి, బయటికి లోపలికి రావాలి, లోపలికి కూడా రావడం లేదు, మరి ఆడే తిరుగుతుంది. ఎందుకంటే బయట నుంచి ఇంకో ఫోర్స్ పనిచేస్తుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంటర్ సీకింగ్ ఫోర్స్, సెంటర్ ఫ్లయింగ్ ఫోర్స్ రెండు ఈక్వల్ గా ఆపోజిట్ గా ఉండడం వల్లనే ప్లానెట్స్ సన్ చుట్టూ తిరుగుతుంది. నాట్ ఓన్లీ గ్రావిటీ, దిస్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ సెలెస్టియల్ బాడీస్, సోలార్ సిస్టమ్, దట్ ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్, సాటిలైట్స్ రివాల్వింగ్ అరౌండ్ ది సన్ ఆర్ అర్త్ కావడానికి ఆ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. అదేవిధంగా సర్క్యులర్ పాత్ లో ఉన్నప్పుడు అది టేబుల్ని పట్టుకొని ఇక్కడ మనకి సెంట్రిపిటల్ ఫోర్స్ వస్తుంటుంది, ఇలా తిప్పినప్పుడు ఇక్కడ నుంచి అందిస్తుంటాం సెంట్రిపిటల్ ఫోర్స్ సర్క్యులర్ పాత్ లో రావడానికి. మరి ఇలా తిప్పుతున్నప్పుడు వదిలేస్తే ఎలా పోతుంది, దట్ గోస్ ఇన్ టాంజెన్షియల్ డైరెక్షన్. ఆ టాంజెంట్స్ ఎట్లా పోతాయి అనేది చూపించడానికి ఇది బ్రహ్మాండం. ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా పోతుంది. మ్యాథ్స్ లో కూడా వస్తుంది టాంజెంట్స్, స్పర్శరేఖలు ఎట్లా గీస్తామని, అవన్నీ చెప్పచ్చు. దీంట్లో చాలా కష్టం అవి అర్థం చేసుకోవడము, కానీ మనము ఈ విధంగా చూపిస్తే ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా వస్తుంది అని చెప్పచ్చు. చిన్న ఫోన్ బోర్డ్స్ తీసుకొని చేసేది ఇలా ప్రతి దాంట్లోన ఒకటికి రెండు ఐటమ్స్ ఉంటాయి, వాటిని కూడా చూపిస్తాం మీకు. ఇది కార్టీసియన్ డైవర్ చూపించిన కదా. ఇప్పుడు ఒకటి ఏమంటే ఇది దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ మెగాఫోన్. మెగాఫోన్ మనము పేపర్ పెట్టుకొని కూడా మనకి మైక్ లేకుండా మాట్లాడచ్చు, ఎలక్ట్రిసిటీ లేనప్పుడు ఇట్లా దాన్ని వాడచ్చు. ఇది ఏం పని చేస్తుంది, ఇంకా సౌండ్ వస్తుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్? Actually, when sound wave comes and it touches the wall and get reflected, again it touches the wall, it get reflected, undergoes multiple reflection. This is the principle required in megaphone. Electricity level